ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ప్రైమరీ సెక్టార్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఐటీ సెక్టర్, సర్వీస్, ఎనర్జీ సెక్టార్స్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఆటో, పిఎస్యు బ్యాంక్, ఫార్మా, రియాలిటీ సెక్టార్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టార్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే చైనా A50 ఫీచర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, లండన్, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్, జర్మన్, ఏషియా మార్కెట్, జపాన్, యూరప్, రష్యా, సౌత్ కొరియా అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మొత్తం మీద గ్లోబల్గా అయితే పాజిటివ్ సెంటిమెంట్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఐబిఎం, సేల్స్ ఫోర్స్ ఇంక్, బోయింగ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా క్యాటర్పిల్లర్, వెరిజాన్, ఇంటెల్, కోకోకోలా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జపాన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక యుఎస్కి సంబంధించి గంటకి ఎంత ఎర్న్ చేస్తున్నారు అన్నది పాజిటివ్ నెంబర్ అయితే రావడం జరిగింది. నాన్ ఫామ్ పేరోల్ డేటా కూడా పాజిటివ్గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. సో మొత్తం మీద యుఎస్లో జాబ్స్ డేటా అనేది పాజిటివ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించిన జీడిపి నంబర్ అనేది 12:30 రిలీజ్ అవుతుంది. సాయంత్రం ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది, ఇది యూఎస్కి సంబంధించింది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా కూడా రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇన్ఫ్లేషన్ రేట్ నంబర్ అనేది ఇండియాకి సంబంధించింది రిలీజ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నంబరు. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి నిన్నటి రోజున ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. స్ట్రాంగ్ జాబ్ డేటా అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈ డేటాని బేస్ చేసుకొని ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించదేమో అని చెప్పేసి కొద్దిగా సందేహాలు అయితే వెలువడుతున్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో భారత్ ఫోర్జ్, బయోకాన్, కోల్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హిందాల్కో, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండియన్ హోటల్స్, ఐఆర్సిటిసి, లుపిన్, ముతూట్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, పెట్రోనెట్, పిఐ ఇండస్ట్రీస్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అనుకోండి, ఈ స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ చేసుకోవచ్చు. కెయిన్స్ టెక్నాలజీస్, ఆర్వీఎన్ఎల్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఐషర్ మోటార్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం జరిగింది. ఏకంగా 6.7% పాజిటివ్గా ట్రేడ్ అయింది. అపోలో హాస్పిటల్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ మారుతి ఇవన్నీ టాప్ గెయినర్స్లో క్లోజ్ అవగా టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఐషర్ మోటార్స్, భారత్ ఫోర్జ్, పిఐ ఇండస్ట్రీస్, యాస్ట్రల్, ఫెడరల్ బ్యాంక్ అనేది వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. సుప్రీం ఇండస్ట్రీస్, బోష్క్ లిమిటెడ్, ఐఓసి, గోద్రేజ్ ప్రాపర్టీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. షార్ట్ కవరింగ్ చేసినప్పుడు కొద్దిగా బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిహెచ్ఈఎల్, ప్రీమియర్ ఎనర్జీస్, టొరెంట్ పవర్, ఎంసీఎక్స్, ఏబీసీ క్యాపిటల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇటువంటిప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. నువామా, నౌకరీ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు చిన్నగా ఎగ్జిట్ అవుతున్నారు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 47%, షార్ట్ సైడ్ 34%, స్లైట్గా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. ఫ్యూచర్కి సంబంధించిన చార్ట్ అనేది నిఫ్టీది పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున గ్యాప్ అప్పై స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు సెన్సెక్స్లో ఎక్స్పైరీ అనేది ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు.
ఇక ప్రొప్రైటర్ పెద్దగా యాక్టివ్‌గా లేరు. క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్‌లో బుల్లిష్‌గా ఉన్నారు. ఇక స్టాక్స్‌లో డీఐస్ ఏమో సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 944 కోట్లు క్యాష్ మార్కెట్‌లో బై చేయగా, డీఐస్ 125 కోట్లు క్యాష్ మార్కెట్‌లో సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్‌కి సపోర్ట్ చేస్తూ ఉండగా, డీఐస్ సెల్ చేస్తూ మార్కెట్‌ని స్లైట్‌గా డ్రాగ్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.01% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్‌లో వోలటాలిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంటూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ గత 3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈరోజు మాత్రం 81 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,838 ఒక ఇంపార్టెంట్ పివోట్ కనిపిస్తుంది. 26,218 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,905 అనేది మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. 61,031 అనేది మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,943 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. 85,160 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేది ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా రికవరీ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 22 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,995 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా, మన నిఫ్టీ ఫ్యూచరు 25,994 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి హైయర్ ప్రైసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా హైయర్ ప్రైసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ న్యాచురల్ గ్యాస్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ లెన్స్కార్ట్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఫెడరల్ బ్యాంకు, నెట్వెబ్ టెక్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఓర్క్లా, ఐర్కాన్, యాత్రా ఆన్లైన్, ఎల్జీ ఎక్విప్మెంట్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే స్టాక్ పేరు అండ్ ఇందులో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివా నెగిటివా అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్లో కూడా పిన్ చేస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మొత్తం మీద ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50కి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది. అగైన్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్లో అయితే మనకి ముఖ్యంగా ఐటీ సెక్టర్ మాత్రం హెవీగా సెల్లింగ్ అనేది జరిగింది. సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ మాత్రం ఎక్కడో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది లేదు. చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, ఇండియా యూఎస్ ట్రేడ్ డీలు, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో క్వాలిటీ స్టాక్స్ అనేది డిప్లో అయితే మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఇంట్రాడే విషయానికి వచ్చేసరికి నిఫ్టీలో 26,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.